ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓం రక్షక సర్వరక్షక సర్వదా రక్షక సదా రక్షక. ఓం సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక. ఓం శాశ్వత రక్షక పరమరక్షక. ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత. ఓం విశ్వపిత విశ్వమాత జగత్పిత జగన్మాత జగదాంబ జగజ్జనని జగత్పతి విశ్వపతి. ఓం విశ్వరక్షక జగద్రక్షక. ఓం శాశ్వత భ్రాత దాత విధాత శాశ్వత బంధు మిత్ర సఖ శాశ్వత గురు శాశ్వత ఆచార్య శాశ్వత స్వామి శాశ్వత రాజా రాజాధిరాజ సరాట్ విరాట్ బ్రహ్మరాట్ సమ్రాట్. ఓం శాశ్వత న్యాయాధీశ ఈశ్వర పరమేశ్వర. ఓం ఓం భూర్భువస్వ ఓం భూః ఓం భువః ఓం స్వః. ప్రాణదాత ప్రాణాధార సర్వదుఃఖ వినాశక సచ్చిదానంద స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద మోక్షద. ఓం ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామ. ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా అథ ఋగ్వేదాది భాష భూమిక శ్రీమద్ దయానంద సరస్వతి స్వామిన నిర్మిత సంస్కృతార్య భాషాభ్యాం సమన్విత. మహర్షి దయానంద సరస్వతి గారు సంస్కృతార్య భాషలో ఋగ్వేదాది భాష భూమికను రచించడం జరిగింది. నిజానికి ఈ గ్రంథం ఈ కలియుగంలో వేద సారాన్ని ఇచ్చినటువంటి, అంటే వేదాలలో జ్ఞానం, వేదాల్లో జ్ఞానమే కాదు వేదమంతా జ్ఞానమే అని నిరూపించడానికి ఒక సాధనం ఈ గ్రంథం. అటువంటి గ్రంథాన్ని మనకు అందించినారు. దాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. అయితే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో భాషలు, అనేకమైన భాషలు ఉన్నాయి, వేల కొలది భాషలు ఉన్నాయి. ఆ భాషలలో ఎంతో సాహిత్యం ఉంది, లక్షల కొలది కోటాను కోట్ల గ్రంథాలు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ కూడా ప్రామాణికం అంటే సందేహమే. మతాలు ఎన్నో ఉన్నాయి, ఆ మతాలకు సంబంధించిన సాహిత్యం ఎంతో ఉంటుంది. ఆ గ్రంథాలు వారికి ప్రామాణికం, ఆ మతాల వారికి, ఆ సంప్రదాయాల వారికి, ఆ సిద్ధాంతాల వారికి. అసలు ప్రామాణికం ఏమిటి అనే విషయంలో మహర్షి ఈ ఋగ్వేదాది భాష భూమికలో ఒక ప్రయాణం జరిగింది. అథ
గ్రంథ ప్రామాణ్య అప్రామాణ్య విషయ. గ్రంథ ప్రామాణ్య అప్రామాణ్య విషయం. ప్రామాణికత, ఏది ప్రామాణ్యం ఏది అప్రామాణ్యం అంటే ప్రామాణికత ఏంటి, ఎలా దాన్ని ఒప్పుకోవాలి, అది సత్యం ఎందుకు ఒప్పుకోవాలి అని సందేహం కలుగుతుంది. ఎవరి మాట నమ్మాలి? అమ్మ మాట నమ్మాలా, నాన్న మాట నమ్మాలా, పాఠశాలల్లో, విద్యాలయాల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఆచార్యులు, అధ్యాపకులు, గురువులు ఎవరి మాట వినాలి? లేదా మతాచార్యుల మాట వినాలా? ఎవరి మాట వినాలి? ఈనాటి రాజకీయ నేతల మాట వినాలా, పండితుల మాట, ఈనాటి కవుల మాట, ఈనాటి రచయితల మాట, ఈనాటి మేధావుల మాట వినాలా? ఏది సత్యం, ఏది వాస్తవం అనే సందేహం కలుగుతుంది. ఒకే విషయం గురించి ఒకరు ఒక రకం అంటారు, మరొకరు మరొక రకం అంటారు. విషయం ఒకటే, పరమపిత పరమాత్మ అనే పదార్థం, అదొక విషయం, ఒక తత్వం. దాని గురించి ప్రపంచంలో ఎన్నో గొడవలు, రకరకాలుగా వాదాలు, వివాదాలు, మత ఘర్షణలు, అల్లకల్లోలాలు, కలహాలు, యుద్ధాలే, చివరికి మారణ హోమాలే. ఒక విషయం గురించే నానా రకాలుగా చెప్పడం జరుగుతుంది, నానా రకాలుగా వ్యాఖ్యానించడం జరుగుతుంది, భావించడం జరుగుతుంది. విషయం ఒకటే, ఇన్ని రకాలుగా ఎవరికి వారే, ఎవరి గ్రంథం వారికే, ఎవరి మతం వారికే ప్రమాణికం, అదే ప్రామాణ్యం అనుకుంటున్నారు. కొలత కొలవడానికి కొలబద్దలు ఉంటాయి, స్కేళ్ళు ఉంటాయి, టేపులు ఉంటాయి. ఎవరి టేపు వారికే, అదే ప్రమాణం, అదే స్టాండర్డ్. అలా అనుకుంటే ఎలా? నా స్కేలు నాకే, నీ స్కేలు నీకే, ఎవరి స్కేలు వారికి ప్రమాణం, అదే ప్రామాణికత, అదే ప్రామాణ్యం అనుకుంటే ఎలా అనే విషయంలో మహర్షి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా మహర్షి సత్యార్థ ప్రకాశంలో 3వ సముల్లాసంలో రాయడం జరిగింది ప్రమాణాల గురించి. పఠన పాఠన గ్రంథాలు కూడా ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏ గ్రంథానికి ఏది భాష్యం, ఏది వ్యాఖ్యానం, ఏ శాస్త్రానికి ఏది అనే విషయంలో కూడా రాయడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా వివరించడం జరిగింది ప్రమాణపూర్వకంగా. అథ గ్రంథ ప్రామాణ్య అప్రమాణ్య విషయ. ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఈ సృష్టి ఆరంభం నుంచి తీసుకోవాలి. అది విషయం చెప్తున్నారు. సృష్టిం ఆరభ్య అద్య పర్యంతం, సృష్టి ప్రారంభం నుంచి మొదలుకొని అద్య పర్యంతం, ఈనాటి నేటి వరకు, ఇంతవరకు అన్నమాట, ఈ రోజు వరకు. సృష్టిం ఆరభ్య అద్య పర్యంతం ఏషాం సతః పరతః ప్రమాణ సిద్ధానాం గ్రంథానాం పక్షపాతరహితై రాగద్వేష శూన్యై సత్యధర్మ ప్రియాచరణై సర్వోపకారకై ఆర్యై విద్వద్భిః యథా అంగీకారః కృతః తథా అత్ర ఉచ్యతే. సృష్టి ప్రారంభం మొదలుకొని నేటి వరకు, ఈనాటి వరకు ఏ శత ప్రమాణాలు, పరత ప్రమాణాలు. శత ప్రమాణాలు వాటికవే ప్రమాణాలు అన్నమాట. పరత ప్రమాణాలు దాన్ని అన్ని అనుకూలంగా ఉన్నటువంటివి పరతంత్ర ప్రమాణాలు. అవి ప్రమాణాన్ని సిద్ధమైనాయో అటువంటి ఆ గ్రంథాల యొక్క ఎటువంటివి అంటే పక్షపాత రహితై రాగద్వేష శూన్య, పక్షపాతము లేనివి, పక్షపాత రహితము, రాగద్వేష లేనివి, రాగద్వేష శూన్య, పక్షపాత రహితము అటువంటి వాటి ద్వారా, రాగద్వేషము లేని వారి ద్వారా, సత్యధర్మ ఆచరణ ఉన్నటువంటి, సర్వ ఉపకారం అంటే అందరికి ఉపకారం చేసే వారి ద్వారా, ఎవరు వారు? ఆర్యుల ద్వారా, ఆర్యులైనటువంటి విద్వాంసుల ద్వారా, విద్వద్భిః. ఏ గ్రంథాలు అంటే స్వత ప్రమాణాలు, పరత ప్రమాణాలు. స్వత ప్రమాణాలు అంటే వేదాలు అవుతాయి, వేదానుకూల గ్రంథాలు పరత ప్రమాణాలు అవుతాయి. స్వత ప్రమాణాలు, పరత ప్రమాణాలుగా సిద్ధించినటువంటి రుజువైనటువంటి గ్రంథాల యొక్క, అంటే గ్రంథాలను ఎవరైతే రచించినారో, అవి ఎవరు రచించినారంటే పక్షపాతం లేని వారు,
రాగద్వేష శూన్యులైన వారు, రాగము ద్వేషం లేనివారు, సత్యధర్మ ప్రియాచరణ ఉన్నటువంటి వారు, సర్వ ఉపకారకులు, అందరికి ఉపకారం చేసే అనేటువంటి ఆరులైనటువంటి విద్వాంసుల ద్వారా యథా అంగీకార ఏ విధంగా అంగీకరించడం జరిగిందో చేయబడిందో తథా అత్రోచిత ఆ విధంగా ఇక్కడ చెప్పబడుతుంది. అంటే మహర్షి తన వైపు నుంచి ఏం చెప్పడం లేదు అని అర్థమవుతుంది. నేను చెప్పిందే నమ్మండి, నేను చెప్పిందే ఇది ప్రమాణం, ఇదే ప్రామాణ్యం అని చెప్పడం లేదు. సృష్టి మొదలుకొని, సృష్టి ప్రారంభం నుంచి మొదలుకొని ఇంతవరకు నేటి వరకు ఏ గ్రంథాలు అవి స్వతహా ప్రమాణాలు కావచ్చు, పరత ప్రమాణాలు కావచ్చు, అటువంటి గ్రంథాలను పక్షపాతం లేని వారు, రాగద్వేషం లేని వారు, సత్యధర్మ ప్రియాచరణలు, అందరికి ఉపకారం చేసేవారు, సర్వోపకారకులు అనేటువంటి ఆర్యుల ద్వారా, అటువంటి విద్వాంసుల ద్వారా ఏ విధంగా అంగీకరించడం జరిగిందో, చేయడం జరిగిందో, అలా ఎలా ఒప్పుకున్నారో ఆ విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ ఈశ్వరోక్తా గ్రంథా తే, ఇక్కడ యా అనే అక్షరం ఉంది, యా ఈ రెండు కలిపి అక్కడ సంధి ఏర్పడ్డది. మనకు సంధి అనిపించదు కానీ సంధి అన్నమాట. నిజానికి అది ఏ ఈ రెండు వచ్చినప్పుడు యకారం అనేది పోతుంది. ఆ ఈ ఊ ఏ ఓ అనే తర్వాత అక్షరాలు వచ్చినప్పుడు యకారం పోతుంది, అది సంధి. మహర్షి యొక్క శైలి ఏంటంటే వ్యాకరణ నియమాలను అనుసరించి రచన ఉంటుంది, మనం నేర్చుకోవచ్చు వ్యాకరణ నియమాలు ఏమిటో. యాయి ఏ అన్నమాట. ఏ ఈశ్వరోక్త, ఇక్కడ విసర్గ కూడా పోయింది, తర్వాత గ్రంథ శబ్దం ఉన్నందున ఏ ఈశ్వరోక్త, ఏవైతే ఈశ్వరోక్తములో అంటే ఈశ్వరుని ద్వారా చెప్పబడినవో, ఏవైతే ఈశ్వరోక్త ఈశ్వరుని ద్వారా చెప్పబడినవో, ఆ గ్రంథాలు తే అవి స్వత ప్రమాణం కర్తం యోగ్య సంతి, అవి స్వత ప్రమాణం చేయడానికి అవి వాటికి యోగ్యత ఉంది. స్వత ప్రమాణం కర్తం యోగ్యా సంతి. ఈశ్వరోక్తం అనేటువంటి ఈశ్వరోక్తం ఏమిటి? 4 వేదాలు. ఏ జీవోక్త, జీవుల ద్వారా అంటే మానవుల ద్వారా చెప్పబడినటువంటి, ఏ జీవోక్తా తే, జీవుల ద్వారా మానవుల ద్వారా. అంటే మానవుల ఎందుకు అనలేదంటే ఒక్కోసారి ఇతర జంతువులు, పశువులు, పక్షులు కూడా నేర్పిస్తాయి, అవి కూడా తెలుపుతాయి, కుక్కలు కూడా చూపిస్తాయి మనకి ఇక్కడ జరుగుతుంటే, ఏదైనా ప్రమాదం అంటే పిల్లులు చూపిస్తుంటాయి, ఎలుకలు కూడా సూచనిస్తుంటాయి, కుందేలు సూచనిస్తుంటాయి, చీమలు సూచనిస్తుంటాయి, పక్షులు సూచనిస్తుంటాయి, అక్కడ పాము అంటే పక్షులు కూడా తెలుపుతూ ఉంటాయి. అవి కూడా నిజానికి ప్రమాణాలే. అందుకే ఏ జీవోక్త, ఏవైతే జీవుల ద్వారా చెప్పబడినవో అవి పరత ప్రమాణ, తే పరత ప్రమాణ అర్హశ్చ, అవి పరత ప్రమాణ అర్హత ఉంటుంది వాటికి. అది కూడా వేదానుకూలంగా ఉన్నంత వరకే, సత్యం అయినంత వరకే. ఈశ్వరోక్తత్వాత్ చత్వారో వేద స్వత ప్రమాణం. ఈశ్వరోక్తత్వాత్, ఈశ్వరుని చెప్పడం అంటే ఈశ్వరుడు చెప్పినందువలన. వేదాలు ఎందుకు స్వత ప్రమాణం అంటే ఈశ్వరోక్తత్వాత్, ఈశ్వరుడు చెప్పినందువలన. ఎందుకు అంటే ఈశ్వరుడు నిత్యము, సత్యము కాబట్టి. ఈశ్వరునిలో ఎటువంటి పక్షపాతం ఉండదు, రాగద్వేషాలు ఉండవు, తన కోసం ఉండదు, తన స్వార్థం ఉండదు, అంత పరార్థం కొరకు కాబట్టి. అందుకే ఈశ్వరోక్తత్వాత్, ఈశ్వరుడు చెప్పినందువలన చత్వారో వేద, 4 వేదాలు స్వత ప్రమాణము. కుత, ఎందుకంటే తదుక్తౌ భ్రమాది దోషాభావాత్, ఎందుకంటే ఈ విషయం చెప్పడం జరిగింది, భ్రమ మొదలగు దోషాలు లేనందువలన. వేదములో భ్రమలు, భ్రాంతులు, సందేహాలు ఉండవు, పరస్పర విరుద్ధాలు ఉండవు, ఒకసారి చెప్పి అప్పుడే అవునని అప్పుడే కాదని చెప్పడం ఉండదు. భ్రమాది దోష అభావాత్, భ్రమ మొదలగు దోషాలు లేనందువలన. తస్య సర్వజ్ఞత్వాత్, పరమిత పరమాత్మ యొక్క ఈశ్వరస్య సర్వజ్ఞత్వం, ఈశ్వరులో సర్వజ్ఞత్వం ఉంటుంది, అన్నీ తెలుసు పరమిత పరమాత్మకు, సర్వజ్ఞుడు కాబట్టి ఆ గుణం ఉన్నందున. సర్వ విద్యావత్వాత్, పరమిత పరమాత్మ అన్ని విద్యలు ఉంటాయి, సత్య విద్యలు అన్ని ఉంటాయి, సమస్త సత్య విద్యలను విద్యలను ఎదురు సకల పదార్థములకు ఆది మూలం పరమేశ్వరుడు కాబట్టి. సర్వ విద్యావత్వాత్, అన్ని విద్యలు ఉన్నందువలన, అంటే అన్ని విద్యలు ఎరిగినందువలన. సర్వ విద్యావత్వాత్, అన్ని విద్యలు పరమిత పరమాత్మకు తెలుసు, అన్ని విద్య అందులో పరమిత పరమాత్మ ఉన్నాయి కాబట్టి. సర్వశక్తిమత్వాత్ చ, పరమిత పరమాత్మ సర్వశక్తిమంతుడు, ఎవరి సహాయ సహకారం లేకుండానే సృష్టిని నిర్మించి నడిపించి ప్రళయం చేసే శక్తి ఉంది. అటువంటి మహాశక్తి
సర్వశక్తి ఉన్నందువలన, అటువంటి పరంపిత పరమాత్మ చెప్పినందువలన 4 వేదాలు స్వత ప్రమాణం అవుతాయి. ఈశ్వర ఉక్తత్వాత్ చత్వారో వేద స్వత ప్రమాణం కుతః, ఎందుకంటే అని దానికి కారణం చెప్పడం జరిగింది. తత్ర వేదేషు వేదానామేవ ప్రామాణ్యం. ఈ 4 వేదాల్లో ఇందులో వేదేశీ వేదాల్లో వేదాల యొక్క ప్రమాణం ఉంది. వాటి ప్రమాణికత గురించి వేదాలలోనే చెప్పడం జరిగింది. పరమపిత పరమాత్మ 4 వేదాల పేరు కూడా చెప్పడం జరిగింది. తత్ర వేదేషు వేదానామేవ ప్రామాణ్యం, వేదాల్లో వేదాల యొక్క ప్రామాణికత ఉంది. స్వీకరించడం జరిగింది. ఎలా అంటే సూర్య ప్రదీపవత, సూర్యునిలాగా దీపంలాగా. సూర్యుడిని చూపించడానికి మరొక సూర్యుడు అవసరం లేదు, మరొక దీపం అవసరం లేదు. అక్కడ వెలుగుతున్న దీపాన్ని చూస్తూ మరొక దీపం చూపించాల్సిన అవసరం లేదు. వెలుగుతున్న దీపం దానికదే చూపించుకుంటుంది, దర్శనమిచ్చుకుంటుంది. దానికి మరొక ప్రమాణం అవసరం లేదు. ఇక్కడ దీపం వెలుగుతుందని చెప్పడానికి మరొక దీపం తీసుకుపోయి చూస్తూ అవును దీపం వెలుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉండదు. అది చీకట్లో ఉంటే కదా, వెలుగులోనే ఉంది కాబట్టి ఆ దీపానికి మరొక దీపం అవసరం లేదు. అలాగే సూర్యునికి అవసరం లేదు, అలాగే వేదాలకు అవసరం లేదు. వేదాలు ప్రమాణమా కాదని చెప్పాల్సిన అవసరం లేదు. వేదాలకు వేదాలే ప్రమాణం. స్వతః ప్రమాణం, పరమ ప్రమాణం. సూర్య ప్రదీపవత్ యథా సూర్య ప్రదీపశ్చ, ఈ విధంగా సూర్యుడు మరియు ప్రదీపం ఉన్నాయి. స్వప్రకాశం అంటే సొంత ప్రకాశం, సొంత వెలుగు ద్వారానే, సొంత కాంతి ద్వారానే, స్వప్రకాశేన ఏవ, సొంత కాంతి ద్వారానే ప్రకాశితౌ సంతౌ. ఈ సూర్యుడు మరియు ప్రదీపం రెండు ఉన్నాయి కాబట్టి ప్రకాశితౌ సంతౌ అంటే ఇది ద్వివచనం. ప్రకాశిస్తాయి. అందువలన సర్వమూర్త ద్రవ్య ప్రకాశకవు, అన్ని మూర్త ద్రవ్యాలు ఏవైతే మూర్త కనిపించే ద్రవ్య పదార్థాలు ఉన్నాయో, వస్తువులు ఉన్నాయో వాటిని చూపించగలుగుతాయి, ప్రకాశింపజగలుగుతాయి. ప్రకాశకములు సూర్యుడు, దీపము, ప్రదీపము. సర్వమూర్త ద్రవ్య ప్రకాశకౌ భవత, భవత అంటే ద్వివచనం కాబట్టి ఉంటాయి. సూర్యుడు ఈ ప్రదీపము, దీపము ఆ విధంగా ఉన్నాయి. తథైవ అలాగే వేదాహ స్వప్రకాశేన ఏవ, అలాగే వేదాలు కూడా సొంత ప్రకాశం ద్వారానే అంటే సొంత ప్రమాణం ద్వారానే, సొంత సాక్ష్యం ద్వారానే ప్రకాశితాః సంతః ప్రకాశితం అవుతాయి. సర్వానంద విద్యా గ్రంథాన్ సర్వాన్ అన్య విద్యా గ్రంథాన్ ప్రకాశంతి. అలా అవుతూ వేదాలు స్వయంగా వాటికవే ప్రమాణం అవుతూ, స్వత ప్రమాణం అవుతూ సర్వాన్ అన్య విద్యా గ్రంథాన్ని, ఇతర అన్య విద్యా గ్రంథాలు కూడా ప్రకాశింపజేస్తాయి. అంటే అది ప్రమాణమా కాదా, వేరే గ్రంథము, ఎన్నెన్నో గ్రంథాలు ఎన్నెన్నో ఉన్నాయి, మతాలు ఉన్నాయి, సాహిత్యం ఉంది, ఎంతో ఉంది. అది ఎంతవరకు సత్యము, ఎంతవరకు ప్రమాణము, ఎంతవరకు అది సాక్షిభూతమవుతుంది అనే విషయంలో ఈ వేదాలు నిర్ణయించాలి. అందుకే సర్వాన్ అన్య విద్యా గ్రంథం, అన్ని విద్యా గ్రంథం, అవిద్యా గ్రంథాలు కాదు. ఇక్కడ ఈ మాట అర్థం చేసుకోవాలి. ఈ విశేషణం సర్వ అన్య విద్యా గ్రంథాన్ని, అన్య విద్యా గ్రంథం అంటే అవిద్యా గ్రంథాలు కాదు. సర్వాన్ అన్య విద్య, ఇతర విద్యా గ్రంథాలు మాత్రమే, అవిద్యా గ్రంథాలు కాదు. వాటిని ప్రకాశింపజేస్తుంది అంటే వాటిని ఇది ప్రమాణాన్ని రుజువు చేస్తుంది. వేదం చెప్పినప్పుడే అది సత్యమని తేలుతుంది, అది సత్యమని నిర్ణయింపబడుతుంది ఆ గ్రంథం. అలా మనం కొలుచుకుంటే చూసుకుంటే ఈ సాక్ష్యాధారాలతో, ఈ ప్రమాణాలతో కనుక, ఈ స్కేళ్లతో, ఈ కులబద్దలతో, ఈ కులపాత్రలతో కనుక కొలుచుకుంటే తెలుస్తుంది అది ఏ మతం ఎంతవరకు సత్యము. అది మతం కావచ్చు, సిద్ధాంతం కావచ్చు, ఏ సిద్ధాంతమైనా ఏ గ్రంథమైనా అది సత్యమా కాదా తెలియాలంటే వేదానికి అనుకూలంగా ఉందా లేదా చూసుకోవడమే. వేదమే అన్నిటికీ పరమ ప్రమాణం. ఇప్పుడు కూడా స్కేళ్ళు ఉంటాయి, తూనికరాళ్ళు ఉంటాయి, కులపాత్రలు ఉంటాయి. అవి వాస్తవమా కాదా ఎంతవరకు ప్రామాణికం తెలియడానికి పెద్ద పెద్ద మ్యూజియంలో పెట్టడం జరుగుతుంది. ఎండకు కానీ, వానకు కానీ, చలికి కానీ ఎటువంటి మార్పులు లేకుండా, చేర్పులు లేకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా భద్రపరిచి వాటిని ఉంచడం జరుగుతుంది. దాంతో పోల్చుకోవడం జరుగుతుంది. దానికి అనుకూలంగా ఉంటేనే మిగతా ఈ తూనికరాలు కానీ, కులపత్రలు కానీ, బద్దలు కానీ, స్కేళ్ళు కానీ వాటికి ప్రామాణికత వస్తుంది. లేకపోతే తప్పని తేలుతుంది. తూనికరాళ్ళు ఈ విషయంలో కూడా తూనికల కొలతల విభాగం ఉంటుంది ప్రభుత్వంలో. వాళ్ళు అప్పుడప్పుడు వాటిని చూస్తుంటారు, పరీక్ష చేస్తుంటారు, తూనికరాలను, కులపాత్రలను, ఈ స్కేళ్లను.
వాళ్ళ దగ్గర ఉంటాయి. బంగారం శుద్ధమా కాదని తెలియడానికి తెలుసుకోవడానికి గీటు రాయి ఉంటుంది, కసౌటి అంటారు హిందీలో. ఒరిపిడి రాయి ఉంటుంది, దానిపై గీత చూసుకోవాలి. ఆ గీతను శుద్ధమైన బంగారం యొక్క గీత కూడా ఉంటుంది. దాని కింద మనం ఏ బంగారం అయితే పరీక్షించాలనుకుంటున్నామో ఆ బంగారం గీత గీస్తారు. పరీక్ష పద్ధతులు ఉంటాయి. అలా పరీక్షకు గురి కావాలి. ప్రమాణ హి అర్థ పరీక్షం నటు ప్రతిజ్ఞ మాత్రం. ప్రమాణం ద్వారా ఈ వస్తువులు పదార్థాలు రుజువు చేయబడాలి సత్యమా కాదని. కేవలం మనం ప్రకటించినంత మాత్రం కాదు, ప్రతిజ్ఞ మాత్రంతో అది సత్యమని ఒప్పుకోవడానికి వీల్లేదు. వేదాలే నిర్ణయించాలి. ఎందుకంటే చెప్పడం జరిగింది, అది పరిమిత పరమాత్మ. ఈశ్వరోక్తత్వాత్ చత్వారో వేద శత ప్రమాణం. ఎందుకంటే పరిమిత పరమాత్మ ఎటువంటి భ్రమాది దోషాలు లేనివాడు, సర్వంజుడు, సర్వ విద్యావంతుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి వేదాలు కూడా శత ప్రమాణంలే అని ముందుగానే చెప్పడం జరిగింది. ఏ గ్రంథా వేద విరోధినో వర్తంతే నైవ తేషాం ప్రామాణ్యం స్వీకర్తుం యోగ్యమస్తి. ఏ గ్రంథాలైతే వేద విరోధిన, వేద విరుద్ధ గ్రంథాలు ఉంటాయో వర్తంతే అవి నైవ, వాటికి ప్రామాణ్యం ఉండదు, ప్రామాణికత ఉండదు. అలా స్వీకరించడానికి వీల్లేదు, స్వీకరించే యోగ్యం కాదు, స్వీకరించదగినవి కావు. నైవ తేషాం ప్రామాణ్యం స్వీకర్తం యోగ్యం అస్తి. వాటిని స్వీకరించకూడదు, ప్రమాణం అని చెప్పి చెప్పుకోకూడదు వేద విరుద్ధంగా ఉంటే. వేదానాంతు ఖలు అన్యేభ్యో గ్రంథేభ్యో విరోధాత్ అపి అప్రమాణ్యం న భవతి. వేదానాం ఖలు అన్యేభ్యో గ్రంథేభ్యో అంటే వేదాలు ఏవైతున్నాయో నిశ్చయంగా అన్యేభ్యో గ్రంథేభ్యో, అన్ని వేరే గ్రంథాలకు విరోధంగా ఉంటే, వేదాలకు విరోధంగా ఉంటే అది సత్యం కాదు, ప్రమాణం కాదు. కానీ వేరే గ్రంథాలకు ఈ వేదం విరోధమైతే, ఇక్కడ రెండు మాటలు అర్థం చేసుకోవాలి. వేదానికి విరుద్ధమైతే అది ప్రమాణం కాదు, సత్యం కాదు. కానీ వేదాలు ఇతర గ్రంథాలకు విరోధమైతే అప్పుడు వేదాలు ప్రమాణమే. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. అన్యేభ్యో గ్రంథేభ్యో విరోధాత్ అపి, వేరే గ్రంథాలకి వేదాలు విరోధమైనప్పటికీ కూడా అప్రమాణం అని చెప్పడానికి వీల్లేదు. అప్రమాణ్యం నా భవతి, వేదాలు అప్రమాణం అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ గ్రంథాలు అవే వేద విరుద్ధం, అంటే అసత్యం, అవాస్తవం. కాబట్టి అసత్యము ఎవరైనా అధార్మికులు చెప్పేది ధర్మం ఎలా అవుతుంది? అసత్యవాదులు చెప్పేది సత్యం ఎలా అవుతుంది? అన్యాయం చేసేవారు చేసేది న్యాయం ఎలా అవుతుంది? అధార్మికులు చెప్పేది ధర్మం ఎలా అవుతుంది? అలాగే ఈ వేద విరుద్ధంగా ఉన్న శాస్త్రాల గ్రంథాలు చెప్పడం వలన వేదాలు సత్యం కాదు అని చెప్పడానికి వీల్లేదు. అంటే వేదాలు సత్యమే, వేదాలు వాస్తవమే, వేదాలు ప్రమాణం. వేరే గ్రంథాలు ఒప్పుకోవడం లేదండి, మా మత గ్రంథాలు ఒప్పుకోవండి అని చెప్తుంటారు ఈ ముస్లిం వారు. మా ఖురాన్ ఒప్పుకోదు, మా బైబిల్ ఒప్పుకోదు, మా భాగవతం ఒప్పుకోదు అంటే కుదరదు. మీ భాగవతం ఒప్పుకుంటుందా లేదా, మీ పురాణాలు ఒప్పుకుంటాయా లేవా, మీ శాస్త్రాలు, మీ బైబిల్, మీ ఖురాను, మీ జైన గ్రంథాలు, మీ బౌద్ధ గ్రంథాలు, మీ సిక్కు గ్రంథాలు, ఇతర మత గ్రంథాలు, సాంప్రదాయ గ్రంథాలు ఒప్పుకుంటున్నాయా లేదా, అది ముఖ్యం కానే కాదు. మా గురువు గారు చెప్పలేదండి, మా ఆచార్యులు చెప్పలేదండి, మా స్వాములు చెప్పలేదండి అంటే కుదరదు. మా అమ్మ అనలేదు, మా నాన్న చెప్పలేదు, మా ఉపాధ్యాయుడు చెప్పలేదు అంటే కుదరదు. వేదాలు ఏమంటున్నాయి అనేది ముఖ్యం, భగవంతుడు ఏమంటున్నాడు అనేది ముఖ్యం. తేషాం శత ప్రామాణ్యాత్ తద్భిన్నానాం గ్రంథానాం వేదాధీన ప్రామాణ్యాచ. ఎందుకంటే ఈ వేదాలు శత ప్రామాణ్యం ఉండడం వలన దానికంటే భిన్నంగా ఉన్నటువంటి గ్రంథాలు అవి కూడా వేదానికి అనుకూలంగా వేదాధీనం ఉండాలి. వేదాధీనంగా ఉంటేనే అవి ప్రమాణం, లేకపోతే కాదు. వేదాలు ఇతర ఏ గ్రంథాలకు అధీనంలో ఉండాల్సిన అవసరం లేదు. వేదాధీనంలోనే ఇతర గ్రంథాలు ఉండాలి. భగవంతుని ఆధీనంలోనే ప్రపంచం ఉండాలి, జగత్తు ఉండాలి, విశ్వమంతా ఉండాలి, మనం కూడా ఉండాలి, అందరూ ఉండాలి. భగవంతుని ఆధీనంలో ఉండాలి. ఏ శత ప్రమాణభూత మంత్రభాగా సంహితాఖ్య చత్వారో వేద ఉక్తా తద్భిన్నా తద్ వ్యాఖ్యానభూత బ్రాహ్మణ గ్రంథా వేదానుకూలతయా ప్రమాణం అర్హంతి. ఏవైతే స్వత ప్రమాణభూతమైనటువంటి, అంటే స్వత ప్రమాణంగా ఉన్నటువంటి
మంత్ర భాగాలు ఉన్నాయో అంటే సంహితలు, వేద సంహితలు అంటే కేవలం మంత్రాలు మాత్రం ఉంటాయి. అందులో ఎటువంటి వ్యాఖ్యానాలు, భాష్యాలు, విశ్లేషణ, వివరణ అవి ఉండవు. ఏ స్వతः ప్రమాణభూతా మంత్రభాగ సంహితాఖ్య అంటే సంహితలు అనే పేరున్నటువంటి ఉన్నాయో అవి 4 వేద 4 వేదాలు. సంహితాఖ్య అంటే సంహిత పేరున్నటువంటి, ఆఖ్య అంటే పేరున్నటువంటి, అటువంటి నామం ఉన్నటువంటి 4 వేదాలు చెప్పబడ్డాయో వేదాహ ఉక్తాహ. తర్వాత తద్భిన్న, వాటికి భిన్నంగా ఉన్నటువంటి అంటే భిన్న తద్వ్యాఖ్యానభూత అంటే వేదాలు కాకుండా వాటి వేదాలకు వ్యాఖ్యానభూతమైనటువంటి వేద తద్ వ్యాఖ్యానభూత వ్యాఖ్యానమైనటువంటి బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నాయి. అంటే వేదాలకు భాష్యాలు అనమాట, వాటి వ్యాఖ్యానాలు. ఆ బ్రాహ్మణ గ్రంథాలు వేదానుకూలతయ వేదానికి అనుకూలం ఉన్నందువలన ప్రమాణం అర్హంతి, అవి ప్రమాణం అని ఆ అర్హతను పొందుతాయి. వాటిని కూడా ప్రమాణం తీసుకోవాలి. అందుకే కొందరు బ్రాహ్మణ గ్రంథాలను కూడా వేదాలు అంటారు, వేద మంత్రాలు అంటారు. బ్రాహ్మణ గ్రంథాల్లో వేదాల మూల వేదాలు అవుతున్నాయో వేద సంహితలు, మంత్ర భాగాలు, అందులో ఉన్నటువంటి ఆ మంత్రాల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు కూడా తర్వాత శబ్దాలు, మంత్రాలు ఉన్న వాక్యాలు, పంక్తులు, శబ్దాలు కూడా ఉన్నట్టే ఉంటాయి. అందువలన కొందరు ఏమంటారంటే ఆ బ్రాహ్మణ గ్రంథాల్లో ఉన్నవి కూడా మంత్రాలే అంటారు. నిజానికి మంత్రాలు అంటే వేదం ఉన్నటువంటి వేద సంహితలు, మూల మంత్ర భాగం ఉన్నటువంటి ఆ మంత్రాలే మంత్రాలు అనాలి, మిగతా మంత్రాలు కాదు. ఇది అర్థం చేసుకో. ఈ విషయం చెప్పడం జరిగింది మహర్షి. కేవలం వేద సంహితల్లో ఉన్నవే మంత్రాలు, మిగతావి మంత్రాలు కాదు. శ్లోకాలు అనవచ్చు, వచనాలు అనవచ్చు, ఆ రకంగా చెప్పడం జరిగింది. మనం అయంత యుద్ధమ ఆత్మ జాత వేదస్థని కూడా అది మంత్రం కాదు, అగ్నిహోత్రం చెప్పేది వేదంలో లేదు. కానీ కొన్ని ఆ వేదం ఉన్నటువంటి శబ్దాలు ఉన్నాయి, అవే శబ్దాలు. తర్వాత బ్రాహ్మణ గ్రంథాలు కూడా ప్రమాణమే. బ్రాహ్మణ గ్రంథా వేదానుకూలతయా ప్రమాణం అర్హంతి, ప్రమాణం పొందుతాయి. తథా ఏకాదశ శతాని 27 వేదా శాఖా వేదార్థ వ్యాఖ్యాన అపి వేదానుకూలత ఏవ ప్రమాణం అర్హంతి. అవే కాకుండా తథా అలాగే ఏకాదశ శతాని 1127 అలాగే తథైవ ఏకాదశ శతాని 27 వేద శాఖలు ఉన్నాయి 1127. తర్వాత ఈ 4 మూల వేదాలు అంటే 4 అవి 1127, 1131 అన్నమాట మొత్తం కలిపి. ఇంత సాహిత్యం ఉండేది బ్రాహ్మణ గ్రంథాలు ఇవన్నీ కాకుండానే. అంటే వేదాలు ఉన్నటువంటి అవి కూడా వ్యాఖ్యాన గ్రంథాలే. అంటే వేదాల్లో ఎటువంటి విద్యలు ఉన్నాయో చెప్పడానికి 1127 వేద విద్యలు, వేద శాఖలు, ఇంత పెద్ద సాహిత్యం ఉండేది. తథైవ ఏకాదశ శతాని 27 వేద శాఖ వేదార్థ వ్యాఖ్యాన, వేదార్థాలను వ్యాఖ్యాన చేసేవి బ్రాహ్మణ గ్రంథాలు. ఇవి కూడా వ్యాఖ్యాన గ్రంథాలే, కానీ ఇక్కడ వేదంలో ఉన్నటువంటి అర్థాలను అంటే ఒక్కొక్క శబ్దం గురించి కావచ్చు, ఆ మంత్రంలో ఎటువంటి విద్య ఉందో చెప్పే వేదార్థ వ్యాఖ్యాన గ్రంథాలు 1127 అవి కూడా వేదానుకూలం ఉన్నందువలన అవి కూడా ప్రమాణం అర్హంతి, అది ప్రమాణం పొందదగినవే. ఏవమేవ అలాగే యాని శిక్ష కల్పోవథ వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిష్యమితి షడంగానే, అలాగే ఏవైతే శిక్ష, కల్పము, తర్వాత వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యం అవుతున్నాయో అవి కూడా అవి అంగాలు, వేదాంగాలు 6. తథా ఆయుర్వేదో వైద్యక శాస్త్రం, ఆయుర్వేదంలో వైద్యక శాస్త్రము, ధనుర్వేదము, శస్త్రాస్త్ర రాజ విద్య, తర్వాత గాంధర్వేదో గాన విద్య. ఆయుర్వేదంలో వైద్యక శాస్త్రం ఉంటుంది చికిత్స గురించి. ధనుర్వేదంలో శస్త్రాస్త్రాలు, ప్రజల యొక్క విద్య ఉంటుంది. రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, సంబంధాలు ఎలా ఉండాలి అనే విషయంలో. గాంధర్వేదం గాన విద్య గురించి. అర్థవేదశ్చ శిల్పశాస్త్రం, అర్థవేదం ఉంటుంది, అది శిల్పశాస్త్రం. స్థాపత్యము, ఇంజనీరింగ్, ముఖ్యంగా నిర్మాణం గురించి, భవనాలు, వంతెనలు, అటువంటి కోటల నిర్మాణం, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అనమాట, అది అర్థవేదం. ఇది అథర్వేదం యొక్క ఉపవేదం. 4 ఉపవేద అపి, ఈ 4 ఉపవేదాలు కూడా
ప్రమాణం హరంతి అంటే ఇవి కూడా ప్రమాణమే. తత్ర చరక సుశ్రుత నిఘంటువాదయ ఆయుర్వేదే గ్రాహ్య. ఈ ఆయుర్వేదం విషయంలో ఆయుర్వేదం ఉపవేదం కాబట్టి అందులో చరక సుశ్రుతము నిఘంటు మొదలగు అందులో అష్టాంగ హృదయం ఇటువంటి కూడా చాలా ఉంటాయి. భావప్రకాశ కొంతవరకు, యోగరత్నాకరము, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సార సంగ్రహం అని చెప్పేసి అంటే మందులు తయారు చేసి ఔషధాలు తయారు చేసే విధానం ఇవన్నీ కూడా చాలా ఆయుర్వేదంలో చాలా గ్రంథాలు. అందులో ముఖ్యంగా చరకము సుశ్రుతము నిఘంటు ఇవి మొదలగున్నవి. అంటే మొదలగున్నవి దాంట్లో ఇవన్నీ వచ్చేస్తాయి. ఆయుర్వేద గ్రంథాలు కూడా ప్రక్షితం కాబడినాయి. చాలా భయంకరమైనటువంటి ఈ అతిశయోక్తులతో ఆయుర్వేదంలో మూలికల గురించి చికిత్స గురించి కూడా చెప్పడం జరిగింది. మధ్యకాలంలో చాలా కల్తీ జరిగింది అందులో ఆయుర్వేదంలో కూడా. చరకంలోను సుశ్రుతంలోను కూడా ఉన్నాయి, అవి కూడా గమనించాలి. బౌద్ధుల కాలంలో చాలా ఇందులో కల్తీ చేయడం జరిగింది. కొందరు మాంసభక్షకులు అందులో మాంసం ద్వారా పక్షుల యొక్క రక్తం ద్వారా కూడా చికిత్స చేయడం జరిగింది. రాజసిక వైద్యం, సాత్విక వైద్యం, రాజసిక వైద్యం, తామసిక వైద్యం అని చెప్పేసి వైద్యాలు ఉంటాయి. రకరకాల వైద్యాలు ఉంటాయి. పాషణ ఔషధాలు కూడా ఉంటాయి అందులో. ఇవి ఆయుర్వేదంలో ముఖ్యంగా చరకము సుశ్రుతము నిఘంటు అంటే భావప్రకాశ లాంటివి. ఇందులో 3 మనకు ముఖ్యము: చరకము, సుశ్రుతము, అష్టాంగ హృదయం. వాగ్భటుని యొక్క అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం కూడా ఉంటుంది. ఇంకా అంతకంటే ముందు ఈ చరకుడు సుశ్రుతు వీటికంటే ముందు అటువంటి శాస్త్రాలు కూడా ఉన్నాయి. దృఢబలుడు అటువంటి ఎందరెందరు ఉన్నారు. ఇందులో భరద్వాజుని యొక్క వైద్య శాస్త్రం కూడా ఉంటుంది. ముందుగా ఈ భరద్వాజుడే వైద్య విద్యను ఇంద్రుని వద్ద నేర్చుకుని రావడం జరుగుతుంది. దాని గురించి చరకంలో ఒక ప్రసంగం ఉంటుంది. సుమారు 52 మంది ఋషుల పేర్లు ఉంటుంది. వారు అందరు కూడా సమావేశం చేసినట్టు ఈ హిమాలయ పర్వత సానువుల్లో ఎందుకు రోగాలు వస్తున్నాయి, రోగాల కారణం ఏమిటి, రోగాలు ఎలా దూరం చేసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా పొందాలి, రోగాలు రాకుండా ముందే ఎలా ఉండాలనే విషయంలో సమావేశం చేసి ఇంద్రుని వద్దకు పంపించి భరద్వాజుడే వెళ్ళి ఆ విద్యను తీసుకొచ్చినట్టుగా అక్కడ చెప్పడం జరిగింది చరకంలో. అలాగే ధనుర్వేదస్య గ్రంథా ప్రాయేణ లుప్తా సంతి. ధనుర్వేదం సంబంధించిన గ్రంథాలు సామాన్యంగా అంటే సుమారుగా లుప్తమే, కనిపించడం లేదు, కనుమరుగైపోయినాయి, అంతరించిపోయినాయి. ధనుర్వేదం సంబంధించి ఎన్నో ఈనాటి అస్త్రశస్త్రాలు, ఈనాటి రకరకాల రాకెట్ల గురించి, ఆయుధాల గురించి, ఈ బాంబుల గురించి చెప్తుంటారు. వాటికంటే ఎంతో గొప్పనటువంటి, ఉదాహరణకు బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, నాగాస్త్రం, పాశుపతాస్త్రం అని చెప్పేసి మనం అస్త్ర పేర్లు వింటాం. ఎన్నో బాణాల గురించి, కత్తుల గురించి, ఎన్నో ఆయుధాల గురించి. అస్త్రాలు, శస్త్రాలు. అస్త్రాలు అంటే బాణాలు లాంటివి, దూరం ఉన్న వారిపైన ప్రయోగించే అస్త్రాలు, విసిరి వేయబడేవి. శస్త్రం అయితే దగ్గర ఉంచుకొని కత్తి లాంటివి అన్నమాట. అస్త్రాలు, శస్త్రాల విద్య అది ఇప్పుడు లుప్తప్రాయం అని చెప్తున్నారు. ధనుర్వేదస్య గ్రంథా ప్రాయేణ లుప్తా సంతి పరం అయినప్పుడు కూడా తస్య సర్వ విద్యా క్రియావయవై సిద్ధత్వాది ఇదానీమపి సాధయితుం అర్హా సంతి. ఇంత కొంత ఆ విద్యలు కొంచెం ఎంత కొంత వాటికి అవయవాలు, వాటికి సంబంధించినటువంటి ఏ అంగాలు ఉన్నాయో ఆ విద్య ఇప్పుడు కూడా కొంత ప్రయత్నం చేస్తే సాధయితుం అర్హా సంతి, సాధించవచ్చు అంటున్నారు. అంగిరః ప్రభృతిభిః నిర్మిత ధనుర్వేద గ్రంథాః బహువా ఆసన్నితి. అంగిర అనే ఋషి లేదా ఆచార్యుని ద్వారా, ప్రభృతి మొదలగు వారి ద్వారా నిర్మించబడినటువంటి ధనుర్వేద గ్రంథాలు చాలా ఉండేవి ఒకప్పుడు. గాంధర్వ గాంధర్వేదం సామగాన విద్యాది సిద్ధ. గాంధర్వేదం అనే ఒకటి ఉంటుంది, ఉపవేదం, సామవేదానికి ఉపవేదం. సామగాన విద్య ఉంటుంది, అందులో సామవేద విద్య గురించి ఉంటుంది, ముఖ్యంగా సంగీతం గురించి. అందులో వేద మంత్రాల ద్వారా ఈశ్వరోపాసనకు ఈ సస్వర వేద పాఠం ఎలా ఉండాలి, ఈ గానం ఎలా ఉండాలి అనే విషయంలో సామగాన విద్య అందులో సిద్ధమై ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. అర్థవేదం విశ్వకర్మ, త్వష్ట్రి, దేవజ్ఞ, మయకృత్. ఈ నలుగురు, విశ్వకర్మ ఒకరు, త్వష్ట, దేవజ్ఞ, మయుడు, వీరి ద్వారా రచించబడినటువంటి చతశ్రీ సంహితాఖ్యో గ్రాహి. ఈ 4 ఈ అర్థవేదాలు శిల్ప విద్య అన్నమాట. శిల్ప విద్య అంటే కేవలం శిల్పాలు మాత్రం కాదు, నిర్మాణాలు అన్నీ వస్తాయి. కోటల నిర్మాణం, మందిరాల నిర్మాణం, భవనాల నిర్మాణం, యుద్ధ విద్యలు అన్నీ కూడా అందులో
ఈ వంతెన ఎలా నిర్మించాలి, ఇంజనీరింగ్ అంతా దాంట్లో వస్తుంది. శిల్పాలు అని కూడా, శిల్పాలు అంటే కేవలం శిల్పాలు కాకుండా యంత్రాలు తయారు చేసే విద్య కూడా శిల్ప విద్య. ఈ రకంగా 4 ఉపవేదాల గురించి చెప్పడం జరిగింది. చివరి అర్థవేదంలో విశ్వకర్మ, త్వష్ట, దేవజ్ఞ, మయ. ఈ మయుడు గురించి మనకు మహాభారతంలో మనం ఈ పేరు విన్నాం, మయ సభ. విశ్వకర్మ, ఈనాటి విశ్వకర్మను అనుకుంటారు. ఈ విశ్వకర్మ ఒక గొప్ప ఇంజనీర్ అన్నమాట, శిల్ప యంత్ర నిర్మాణం చేసే విశ్వకర్మ. త్వష్ట అనేవాడు కూడా, దేవజ్ఞ అనేవాడు. ఈ పదాలు వాడుకుంటున్నారు కానీ ఈ విద్యలు రావు ఈ రోజుల్లో. మయ బ్రహ్మ అని చెప్పుకుంటారు, విశ్వకర్మ అని చెప్పుకుంటారు ఈ రోజుల్లో. ఈ విధంగా ఉపవేదాల గురించి పరిచయం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వేదానుకూలంగా ఉన్నంత వరకు ప్రమాణములే. 4 వేదాలు, బ్రాహ్మణ గ్రంథాలు, తర్వాత శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషము, 6 వేదాంగాలు, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, అర్థవేదం, 4 ఉపవేదాలు. వీటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత శిక్ష పాణిన్యాది మునికృత, కల్పో మానవ కల్ప సూత్రాది, వ్యాకరణం అష్టాధ్యాయి మహాభాష్య, ధాతుపాఠో ఉనాది గణ ప్రాతిపదిక గణపాఠాఖ్యం. ఈ వేదాంగాల్లో శిక్ష అంటే వర్ణవచన శిక్ష, ఈ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా నాలుకను ఎక్కడ తాకించాలి, ఎక్కడ స్పర్శించాలి, శ్వాసను ఎలా ఉంచాలి, ఎలా ప్రయత్నం చేయాలి అనే విషయంలో ఉంటుంది. అది పాణిన్యాది అంటే పాణిని మొదలగు మునుల ద్వారా, పాణిన్యాది ముని కృత, పాణి మొదలగు మునుల ద్వారా, అంతకుముందు ఉన్నటువంటి వ్యాకరణాచార్యుల ద్వారా రచించినటువంటి ఎన్నో శిక్షా గ్రంథాలు ఉన్నాయి. ఆపిషలి, గోబిలి అని చెప్పేసి చాలా మంది అంతకుముందు ఈ వర్ణవచన శిక్ష గురించి చెప్పిన వారు ఉన్నారు. చాంద్రగోమి లాంటి వారు, ఆపిషల, చాంద్రగోమి ఇటువంటి వారు. అంతకంటే ముందు కూడా శిక్షా గ్రంథాలు ఉన్నాయి. ఐంద్ర వ్యాకరణం ఉంటుంది, అంటే ఇంద్రుడు రచించినట్టుగా. అది దక్షిణ భారతదేశంలో తమిళ భాషకు సంబంధించినటువంటి వ్యాకరణం ఐంద్ర వ్యాకరణం అంటారు. అది ప్రాచీన వ్యాకరణం, పాణిని మహర్షి కంటే ప్రాచీన వ్యాకరణం అని చెప్పేసి వారి యొక్క భావన, తమిళ భాష వాదుల యొక్క భావన. అది ఐంద్ర వ్యాకరణం. కానీ వేదానుకూలంగా ఉన్నటువంటి వ్యాకరణం పాణిని వ్యాకరణమే. ఆంధ్ర వ్యాకరణం ప్రాచీనం కావచ్చు, కానీ అది కేవలం తమిళ భాషకు అనుకోవడం అనేది పొరపాటు. ఎందుకంటే మూల భాష, ఆది భాష సంస్కృత భాషే. వేదాలు ఉన్న భాష తమిళ భాష కాదు, అది అర్థం చేసుకోవాలి. వేదాలు ఉన్న భాష ఏం భాష? అది దైవీ భాష, అమర భాష, ఈశ్వరుని భాష. ఇప్పుడు మనం సంస్కృత భాష అంటాం దాన్ని. ఈనాటి వ్యవహారంలో కొంతవరకు ఉన్నటువంటి అన్ని భాషల కంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచం, ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఉన్న భాషల్లో పూర్తిగా సంస్కరించబడిన భాష, శుద్ధమైన భాష సంస్కృత భాష ఉంటుంది. ఏ ప్రాంతంలో ఉన్న వారైనా, ఏ దేశం వారైనా ఆ సంస్కృత పదాన్ని అలాగే ఉచ్చరించాల్సి వస్తుంది. అదొక విచిత్రం అన్నమాట. గచ్చామి అంటే గచ్చామి అనాల్సిందే, వేరే రకంగా ఉచ్చరిస్తే కుదరదు. తెలుగు రకరకాల ఉచ్చరించేవారు ఉంటారు, ఆంగ్ల భాషను రకరకాలుగా ఉచ్చరించారు, అంటే యాస మారుతుంది, యాక్సెంట్ మారుతుంది. కానీ సంస్కృతంలో మారడానికి వీల్లేదు. అటువంటి భాష, శుద్ధమైన భాష సంస్కృత భాష, అది మూలం. దానికి పాణిని మహర్షి రాయడం జరిగింది శిక్ష, ఉచ్చారణ గురించి. తర్వాత వ్యాకరణం కూడా అష్టాధ్యాయి, ఇవి కూడా పాణిని మహర్షి రాయడం జరిగింది. మహాభాష్యం పతంజలి, ధాతుపాఠం ఉనాది, ఇది కూడా పతంజలి, ఇవన్నీ పాణిని మహర్షి రాయడం జరిగింది. కల్పం మానవ కల్ప సూత్రం, ఈ కల్పశాస్త్రాలు అంటే యజ్ఞ యాగాలకు సంబంధించినటువంటి ఈ యజ్ఞకుండాలు, అటు వ్యవహారంలో, అలాగే గృహ సూత్రాలు, ధర్మ సూత్రాలు, అంటే గృహస్థులు ఎలా ఉండాలి, ఎటువంటి ధర్మాలు పాటించాలి అనే విషయంలో అన్ని కూడా కల్ప శాస్త్రాల కింద వస్తాయి. అంటే మనిషి ఎలా ఉండాలనే విషయంలో, ఎలా జీవించాలి. వ్యాకరణం అష్టాధ్యాయి మహాభాష, ధాతుపాఠ ఉనాది గణ ప్రాతిపదిక గణపాఠాఖ్యం, ఇవన్నీ కూడా వ్యాకరణ సంబంధించి ఉంటాయి. వ్యాకరణము, అష్టాధ్యాయి, మహాభాషం, ధాతుపాఠం, ఉనాది కోశం, ఉనాది గణం కూడా అంటారు. తర్వాత ప్రాతిపదిక, గణపాఠం, ఇవన్నీ కూడా వ్యాకరణ సంబంధించినటువంటి శాస్త్రాలు. అలాగే నిరుక్తం, నిఘంటు కూడా. నిరుక్తం యాస్కము నికృతం. నిరుక్త శాస్త్రం అంటే నిర్వచనాలు. వేదాల్లో ఎన్నో శబ్దాలు ఉంటాయి, ఆ శబ్దాలకు అసలు నిర్వచనం ఏమిటి, నిరుక్తి ఏమిటి, అసలు అర్థం ఏమిటి చెప్పేది నిరుక్తం. అది కూడా నిఘంటు సహితం. నిఘంటు అంటే ఆ పదాలు, పదకోశం అన్నమాట. ఒక పదం ఉంటే దానికి పర్యాయ పదాలు ఉంటాయి.
మరి వాటికి అర్థాలు అనమాట. యాస్కముని కృతం నిఘంటు సహితం, అది నిఘంటు సహితం ఉన్నటువంటి నిరుక్తము. చతుర్థం వేదాంగం మంతవ్యం. ఈ విధంగా ఈ నిరుక్తం అనేది కూడా వేదాంగమే. 4వది ఛంద పింగళాచార్య కృత సూత్ర భాష్యం. ఛందశాస్త్రం పింగళాచార్యం ద్వారా రచించబడినటువంటి ఛందశాస్త్రం. శ్లోకాలు రచించాలన్నా, ఈనాడు ఈ తెలుగు పద్యాలు రచించాలన్నా ఛందశాస్త్రం ఉంటుంది. వేద మంత్రాలు కూడా ఛందస్సు ఉంటుంది. వేద మంత్రాలకు ఛందస్సు వేరుగా ఉంటుంది, శ్లోకాల ఛందస్సు వేరుగా ఉంటుంది. జ్యోతిషం వశిష్ఠాది ఋషియుక్తం. జ్యోతిషం వశిష్ఠుడు మొదలగు వారు, వశిష్ఠుడు మొదలగు ఋషులు చెప్పినటువంటి జ్యోతిషాస్త్రం. అందులో రేఖా బీజగణితమయం చ ఇతి వేదానం షడంగాని సంతి. ఇవి 6 అంగాలు. జ్యోతిషం అంటే ఈనాటి ఫలిత జ్యోతిషం కాదు, వాస్తు ఇటువంటి కాదు. అందులో రేఖాగణితం, బీజగణితం, ఖగోళం, భూగోళం ఇటువంటి విషయాలన్నీ వస్తాయి. జ్యోతిషం అంటే జ్యోతులకు సంబంధించిన గ్రంథం జ్యోతిష గ్రంథం. జ్యోతిషం అంటే గ్రహాలు, నక్షత్రాలు, వాటి గురించి చెప్పే శాస్త్రం జ్యోతిష శాస్త్రం. తథా షడుపంగాని 6 ఉపాంగాలు అంటే 6 దర్శనాలు అన్నమాట. వీటిని షట్ శాస్త్రాలు కూడా అంటారు. 6 శాస్త్రాలన్నా, దర్శనాలన్నా, ఉపాంగాలన్నా ఒకటే. తత్ర ఆద్యం కర్మకాండ విధాయకం ధర్మాధర్మీ వ్యాఖ్యానమయం వ్యాస ముని ఆది కృత భాష సహితం జైమిని ముని కృత సూత్రం పూర్వమీమాంస శాస్త్రం గ్రాహ్యం. పూర్వమీమాంస దర్శన శాస్త్రం అనగానే పూర్వమీమాంస గురించి మహర్షి ఎక్కడైనా తీసుకోవడం జరుగుతుంది. ఏ సందర్భంలోనైనా పూర్ణ ప్రవచనంలో కూడా, సత్యాప్రకాశంలో కానీ, సంస్కార విధిలో కానీ, ఇంతకుముందు ఈ దర్శన విషయం వచ్చినప్పుడు ఋగ్వేద భాష భూమికలో కానీ, ఏ సందర్భంలోనైనా దర్శనాలు అనగానే పూర్వమీమాంస దర్శనాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. తత్ర ఆద్యం ముందుగా కర్మకాండ విధాయం, కర్మకాండాన్ని తెలిపేటువంటి ధర్మం మరియు ధర్మి యొక్క వ్యాఖ్యానం ఉన్నటువంటి వ్యాసముని ఆది కృత భాష సహితం, వ్యాసముని మొదలగు వారు రచించినటువంటి భాషలు రచించడం జరిగింది. జైమిని ముని రచించినటువంటి జైమిని కృత సూత్రాలు ఏవైతున్నాయో పూర్వమీమాంస దర్శన సూత్రాలు, వాటికి వారి గురువు గారు వ్యాస మహర్షి వాటికి భాష రాయడం జరిగింది. వ్యాస మహర్షి కాకుండా ఇంకా కూడా వేరే ఇతరులు కూడా రాయడం జరిగింది. వ్యాసముని ఆది కృత భాష సహితం జైమిని ముని కృత సూత్రం పూర్వమీమాంస శాస్త్రం ఆఖ్యం గ్రహం. దీన్ని గ్రహించాలి. ఇది పూర్వమీమాంస దర్శనం అంటే వ్యాసముని రచించినటువంటి, ఇప్పుడు ఆ భాషను దొరకడం లేదు, ఎవరో రాసినటువంటి జైమిని ముని రాసినటువంటి సూత్రాలకు ఇప్పుడు మనం వైదికంగా పండిత యుధిష్ఠిర మీమాంస గారి యొక్క భాషని అధ్యయనం చేసినాము. వైదికంగా ఉన్నటువంటి భాష అంటే పండిత యుధిష్ఠిర మీమాంస గారి భాషమే వైదిక భాష ఇప్పుడు ఈ రోజుల్లో. పౌరాణికంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇదైతే వ్యాస మహర్షి రచించినటువంటి భాషను దొరకడం లేదు. అలాగే ద్వితీయం విశేషతయా ధర్మే విధాయకం ప్రశస్త పాదకృత భాష సహితం కనాదముని కృతం వైశేషిక శాస్త్రం. ఇది కూడా ధర్మి విధాయకమే. అది ప్రశస్త పాదకృత భాష సహితం ఉన్నటువంటి కనాద మహర్షి రచించినటువంటి వైశేషిక శాస్త్రం, వైశేషిక దర్శనం. ఇది విశేషంగా వస్తువుల గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి వైశేషిక దర్శనం అన్నారు, వైశేషిక శాస్త్రం. మూడవది పదార్థ విద్యా విధాయకం, పదార్థాల గురించి తెలిపే శాస్త్రం వాత్సాయన భాష సహితం ఉన్నటువంటి గౌతమ ముని కృతం న్యాయశాస్త్రం, న్యాయ దర్శనం అన్నమాట. సత్యాలు నిర్ణయం ఎలా చేయాలి, ఎలా పరీక్షించాలి అనే విషయం కూడా ఇందులో ఉంటుంది. చతుర్థం 4వది యత్ త్రిభిః మీమాంస వైశేషిక న్యాయశాస్త్రై. ఈ 3 మీమాంస వైశేషికం న్యాయశాస్త్రాలు ద్వారా సర్వ పదార్థానం, ఈ పదార్థాల గురించి స్పష్టంగా తెలియజేసే ఈ 3 శాస్త్రాలు. అందుకే పూర్వమీమాంస వైశేషికం న్యాయశాస్త్రాలు ఈ 3 అధ్యయనం చేసిన తర్వాతే అప్పుడు ఈ అంటే యోగ దర్శనం కానీ, సాంఖ్య దర్శనం కానీ, వ్యాస మహర్షి యొక్క వేదాంత దర్శనం, ఇవి పూర్వమీమాంస వైశేషికం న్యాయశాస్త్రం.
అది పదార్థాల గురించి, ధర్మధర్మి విషయాల గురించి తెలిపే శాస్త్రాలు ఇవి 3. దాని తర్వాత ఆత్మ పరమాత్మ గురించి, ప్రకృతి సృష్టి రహస్యం గురించి తెలిపే శాస్త్రాలు సాంఖ్య శాస్త్రం, మనస్సు, యోగాభ్యాసం, ఇటువంటి విషయాల గురించి పతంజలి యోగ దర్శనం. ఇక ఈశ్వరుని గురించి తెలిపే శాస్త్రం వేదాంత శాస్త్రం, వేదాంత దర్శనం. ఆ విషయం చెప్తున్నారు. సర్వ పదార్థానం శ్రవణ మననేన ఆనుమానిక జ్ఞానతయ నిశ్చయో భవంతి. అంటే ఈ అన్ని పదార్థాల గురించి శ్రవణం మననం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా వాటి జ్ఞానం కలుగుతుంది, నిశ్చయం జరుగుతుంది. ఏ పదార్థం ఎటువంటి తెలుస్తుంది. తేషాం సాక్షాత్ జ్ఞాన సాధనం ఉపాసన విధాయకం వ్యాసముని కృత భాష్య. ఈ పదార్థాల గురించి తెలుసుకున్న తర్వాత వాటిని సాక్షాత్ జ్ఞానం కలగాలి. యోగాభ్యాసం ద్వారా అంతర్ముఖమయ్యి ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో ఆ పదార్థాల గురించి ఉన్నది ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలుసుకోవడానికి ఉపాసన పద్ధతిలో తేషాం సాక్షాత్ జ్ఞాన సాధనం, వాటిని సాక్షాత్కరింపజేసుకోవడానికి జ్ఞాన సాధనమైనటువంటి ఉపాసన విధానాన్ని పాటించాలి. ఉపాసన విధాయకం అయినటువంటి వ్యాసముని కృత భాష్య సహితం, వ్యాస మహర్షి రచించినటువంటి భాష్య సహితం ఉన్నటువంటి పతంజలి ముని కృతం యోగ శాస్త్రం, పతంజలి రచించినటువంటి యోగ దర్శనాన్ని అధ్యయనం చేయాలి. తథా పంచమం తత్వ పరిగణ, తర్వాత తత్వాలను లెక్కించడానికి తత్వ పరిగణన వివేకార్థం భాగురి మునికృత భాష్య సహితం కపిల మునికృతం సాంఖ్య శాస్త్రం. ఇప్పుడు ఈ భాగురి మునికృత భాష్యం కూడా లభించడం లేదు. మహర్షి ఆ సమయంలో దొరికిందేమో, అందుకే వారు రచించినట్టున్నారు, తెలిపినట్టున్నారు. కపిల ముని రచించినటువంటి సాంఖ్య శాస్త్రం అది భాగురి ముని కృత భాష్య సహితంగా అధ్యయనం చేయాలని చెప్పడం జరిగింది. 6వది బౌద్ధాయన వృత్యాది వ్యాఖ్యాన సహితం వ్యాసముని కృతం వేదాంత శాస్త్రం. ఇది కూడా దొరకడం లేదు. బౌద్ధాయన వృత్తి సహితంగా, బౌద్ధాయన వృత్తి ఆది వ్యాఖ్యాన సహితం ఉన్నటువంటి వ్యాస మహర్షి రచించినటువంటి వేదాంత శాస్త్రాన్ని, వేదాంత దర్శనాన్ని అధ్యయనం చేయండి అంటున్నారు. ఇలా ఎన్నో శాస్త్రాలు అంతరించిపోయినాయి. మహర్షి దయానంద సరస్వతి గారు ఉన్నప్పుడు అప్పుడు లభించేవేమో వారికి లభించినట్టున్నాయి. అందుకే బౌద్ధాయన వృత్తి సహితం రాసినారు. భాగురి ముని కృత భాష్యం అన్నారు సాంఖ్యశాస్త్రానికి. మీమాంస దర్శనానికి వ్యాసముని ఆది కృత భాష్యం అన్నారు. మనకు 3 దర్శనాలకు 3 ఈ భాష్య గ్రంథాలు లభించడం లేదు. ఏవం 4 వేదాః సశాఖా వ్యాఖ్యాన సహితాశ్చత్వార ఉపవేదాః షడ్ వేదాంగాని షడ్చ వేద ఉపంగాని మిలిత్వా షడ్ భవంతి ఏతైః ఏవ చతుర్దశ విద్యా మనుష్యైర్ గ్రాహ్య భవంతి ఇది వేద్యం. ఈ విధంగా ఇవి అసలు మనం అధ్యయనం చేసినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు, సాహిత్యం ఇది మన పాఠన ప్రణాళిక. ఇంకా ఉంటాయి తర్వాత మన స్మృతి గ్రంథాలు, వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయం సంక్షిప్తంగా సరళంగా మహర్షి మనకు సత్యార్థ ప్రకాశంలో 3వ సమూలాసంలో చివరిలో వివరించడం జరుగుతుంది. పాఠన గ్రంథాల గురించి, ఏ గ్రంథం ప్రామాణికం, ఏది కాదు, ఏది అధ్యయనం చేయాలి, ఏది చేయకూడదని కూడా రాయడం జరిగింది. ఆ విషయం ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. దీనికి తెలుగులో అనువాదం, తెలుగు పుస్తకాలు ఉన్నవారు అనువాదం చెప్పండి, చదవండి. అనువాదం. నమస్తే గురూజీ. సృష్టి మొదలు నేటి వరకు పక్షపాతము రాగద్వేషము లేని వారును సత్యధర్మయుక్తులను ఎల్లరికూ ప్రియులను అగు ప్రాచీనార్య విద్వాంసులు ఏ గ్రంథములను శతప్రమాణములనియు వేనిని భరత ప్రమాణములనియు అంగీకరించుచూ వచ్చిరో వానినిటి వ్రాయిచున్నాము. స్వత ప్రమాణములు తమకు తామే ప్రమాణములు. భరత ప్రమాణములు వేదములు, ప్రత్యక్షాది ప్రమాణములు వేని ప్రామాణ్యమును అంగీకరించును ఆ గ్రంథములు. ఉపయుక్త ప్రాచీన విద్వాంసులెల్లరూ ఈశ్వరోక్తములైన 4 మంత్ర సహితలను సంహితలను శత ప్రమాణములనియు అన్యములు కావనియు అంగీకరించిరి. వేదములకు భిన్నములైన గ్రంథములు మానవ రచితములు వేదానుకూలములైన ప్రమాణములగును. అందువలన అవి భరత ప్రమాణములు అనబడును. కారణమేమనా
వేదము ఈశ్వరు రచితములు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వ విద్యాయుక్తుడు, సర్వశక్తిమంతుడు. కావున అతని వాక్యము భ్రమరహితమై శతప్రమాణ మనోరగిని శతప్రమాణ మనదగియుండును. జీవులచే రచితములైన గ్రంథములు శతప్రమాణములు అనదగవు. వారు సర్వ విద్యాయుక్తులు కాని సర్వశక్తిమంతులు కాని కారు. వేదం నందు చెప్పబడిన విషయములలో ఎక్కడైనా ప్రమాణమున ఆవశ్యకము కలిగిన అట సూర్య ప్రదీపముల వలె వేదమే ప్రమాణమగును. సూర్యుడు దీపము క్రియాగుణములు గల వస్తువులను ప్రకాశింపచేయును, అంతేగాక తమ తామే ప్రకాశింపజేసుకొనును. సూర్యుని కాని దీపమును కాని చూచుటకు ఇంకొక వస్తు సహాయం ఆవశ్యకత ఉండదు. అట్లే వేదములు కూడా తాము చెప్పు విషయమునకు తాము ప్రమాణములు ఒకటియేగాక ఇతర గ్రంథముల విషయములను నిరూపించుటకు కూడా వేదములే ప్రమాణముగా గ్రహింపబడునని నిశ్చితమగుచున్నది. కావుననే వేద విరుద్ధములైన గ్రంథములు ప్రమాణములుగా అంగీకరింపదగవని ఎరుంగనగును. వేదములకు ఇతర గ్రంథములతో విరోధము కలిగినను వేదములే ప్రమాణములగును. అయ్యవి శత ప్రమాణములు. ఐతరేయ, శతపథ, తాండ్యాది బ్రాహ్మణ గ్రంథములు వేదములకు వ్యాఖ్యానములు. అందితిహాసాది విషయములు కూడా వర్ణింపబడినవి. కావున అవియును వేదానుకూలముగా ఉన్నంత వరకే ప్రమాణములు, భరత ప్రమాణములు అగును. వేదములు మంత్రభాగములు అవి సంహితలు అనబడును. అవి 4 శత ప్రమాణములు. వానికంటే భిన్నములైన శతపథాది బ్రాహ్మణములనియు భరత ప్రమాణములనియే తెలియవలెను. ఇట్లే 1127 వేద శాఖలు కూడా వేద వ్యాఖ్యానమున ఒకటి వలన భరత ప్రమాణములే అగును. ఇట్లే శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అను 6 వేదాంగములు, ఆయుర్వేదము, వైద్యక శాస్త్రము, ధనుర్వేదము, శస్త్రాస్త్ర సంబంధమగు రాజవిద్య, గంధర్వ వేదము, గాన విద్య, అర్ధవేదము, శిల్పశాస్త్రము అను 4 ఉపవేదములనియు వేదములకు అనుకూలము అయినంత వరకే ప్రమాణములు. కావున భరత ప్రమాణములే కాని శత ప్రమాణములు కావు. చరకము, సుశ్రుతము, ధన్వంతరి, కృత నిఘంటువు మున్నగు ఆయుర్వేదము నందే చేర్ను. ధనుర్వేదమునకు చెందిన గ్రంథములు దాదాపుగా అన్నియును లుప్తములే అనవచ్చును. ఎవరైనాను పురుషార్థమునర్చి వానిని సిద్ధము చేయదలిచినచో వేదాది విద్యా గ్రంథముల మూలమున సాక్షాత్కారం చేసుకొనవచ్చును. అంగిరసుడు, భరద్వాజుడు మున్నగు ఋషులు రాసిన గ్రంథములు పూర్వమున ఉండేటివి. సామగానము, నారద సంహిత మున్నగు గ్రంథములు గాంధర్వ వేదమునకు చెందినవి. అర్ధవేదము, శిల్పశాస్త్రము విశ్వకర్త, తృష్ణ, దేవజ్ఞుడు, మయుడు అనువారు శిల్ప విద్యకు సంబంధించిన సంహితలు రచించింది. శిక్ష చెప్పండి. పాణిన్యాది మునికృతమునకు శిక్ష, మన్వాధికృత మానవకల్ప సూత్రాది, అశ్వలయనాది కృత సౌత్రి సూత్రాది కల్పము, పాణిని మునికృతమగు అష్టాధ్యాయి ధాతుపాఠము, గణపాఠము, ఉనాది గుణపాఠము, ప్రాతిపదిక, పతంజలి ముని కృత మహాభాష్యము అను వ్యాకరణము, యాస్కమునికృత నిరుక్తము, నిఘంటువు, పింగళాచార్య మునికృతమగు సూత్రభాష్య సంహితము, ఛందస్సు, జ్యోతిషము, వశిష్ఠాది ఋషికృతము, రేఖా గణితయుక్తము, బీజ గణితయుక్తము జ్యోతిషము, ఈ 6 వేదాంగములు. ఇవి పరత ప్రమాణములే. ఇట్లే వేదములకు ఉపాంగములు 6 గలవు. షట్శాస్త్రములనియు అని పేరు. పూర్వమీమాంస ఇది జైమినీకృతము. వ్యాస భాష్య సంహితము ఇందు కర్మకాండ వివరించబడినది. ధర్మి రూపమున ఇందు పదార్థములు వివరింపబడినవి. వైశేషిక శాస్త్రము ఇది విశేషించి ధర్మము, ధర్మి గురించి చెప్పును. ఈ సూత్ర గ్రంథము కణాదముని రచితము. ప్రశస్త భాష్యాది వ్యాఖ్యా సహితము గౌతమి ముని కృత న్యాయశాస్త్రము ఇందు పదార్థ విద్య వివరింపబడినది. ఇది గౌతమి ముని కృత సూత్రములు, వాత్సాయ మునికృత భాష్య సమేతము, పతంజలి
కృత యోగ శాస్త్రము, వ్యాసముని కృత భాష్య సమేతము, న్యాయ వైశేషిక మీమాంస శాస్త్రముల శ్రవణ మననముల వలన యోగ శాస్త్రము, వ్యాసముని కృత భాష్య సమేతము, న్యాయ వైశేషిక మీమాంస శాస్త్రముల శ్రవణ మనముల మూలముల పదార్థముల అనుమానిక జ్ఞానము కలుగును. ఆ పదార్థముల సాక్షాత్కారము యోగ శాస్త్రాభ్యాసమున కలుగును. శాంఖ్య శాస్త్రము ఇది కపిలముని కృత సూత్ర గ్రంథము, భాగురి ముని కృతభాష్య సమేతము. ఇందు ప్రకృతి మొదలు తత్వములు లెక్కింపబడినవి. ప్రకృతి పురుష వివేక ఈ గ్రంథ పఠనం వలన కలుగును. వేదాంత శాస్త్రము వ్యాసముని కృత సూత్రములు, బౌద్ధాయన రుచ్యాది వ్యాఖ్య సంహితము. ఈ 6 శాస్త్రములు వేదములకు ఉపాంగములు. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండిక, తైత్రేయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్య ఉపనిషత్తులు మరియు ఉపాంగములుగా ఎంచబడును. శాఖలు, శాఖాంతరములు, వీనితో కూడిన 4 వేదములు, 4 ఉపవేదములు, 6 అంగములు, ఉపాంగములు అన్నీ కలిసి చతుర్దశ విద్యలు అనబడును. వీనిని మనుష్యులు తప్పక చదవవలను. ఓం. ఓం. ఈ విధంగా మనం ఏ గ్రంథాలు అధ్యయనం చేయాలో చేయకూడదో, ఏవి ప్రమాణము, ఏవి శత ప్రమాణము, ఏవి భరత ప్రమాణాలు చెప్పడం జరిగింది. వేదానికి అనుకూలం ఉంటేనే ప్రమాణాలు, అవి కూడా భరత ప్రమాణాలు అవుతాయి. వేదాలు శత ప్రమాణాలు, అవే పరమ ప్రమాణం అని మన మహర్షి కూడా చెప్పడం జరిగింది. ధర్మం జిజ్ఞాసమానానాం పరమం ప్రమాణం శృతి. పరమ ప్రమాణం శృతి అవుతుంది. ప్రమాణం పరమం శృతి. శృతులే వేదాలే. కాబట్టి వేదాలే మూలం. ఎందుకో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పరమిత పరమాత్మ చెప్పినందువలన. ఈశ్వరోక్తత్వాత్ చత్వారో వేద స్వత ప్రమాణం. కుత ఎందుకంటే అని భ్రమాది దోషరహితం ఉంటాయి. పరమిత పరమాత్మ సర్వజ్ఞుడు కాబట్టి, సర్వ విద్యావంతుడు కాబట్టి, సర్వశక్తివంతుడు కాబట్టి పరమాత్మ చెప్పిందంతా కూడా స్వత ప్రమాణమే. మిగతావన్నీ కూడా పరత ప్రమాణం. అవి కూడా వేదానుకూలంగా ఉన్నంత వరకే, వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకే. అది ఏ శృతి అయినా, ఏ బ్రాహ్మణ గ్రంథమైనా, ఏ గ్రంథమైనా, ఉపనిషత్తులైనా, దర్శనాలైనా, వేదాంగాలైనా, ఏవైనా ఇది అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అధ్యయనం చేస్తే మనకు సుమారు 12 ఏళ్ళ లోపల చాలా గొప్ప విద్య వచ్చేస్తుంది. ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తే ఎంతో కొంత ఆ విద్యను అందుకోవచ్చు. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. మిగతా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో బయట ఉన్నటువంటి కథల గురించి కూడా, భ్రమల గురించి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. రేపటి నుంచి అవి చూద్దాం. ఇంకా ఏ గ్రంథాలు అధ్యయనం చేయాలో వాటి గురించి ప్రచారం చేయడం లేదు. వేదానికి దూరంగా ఉన్నటువంటి, వేదానికి విరుద్ధంగా ఉన్నటువంటి గ్రంథాలు అధ్యయనం చేస్తున్నాం. సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నాం, జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం. తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఏది అందుకోలేకపోతున్నాం, పొందలేకపోతున్నాం. మన కష్టాలు, బాధలు అలాగే ఉండిపోతున్నాయి. సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. ఏది అర్థం కాకుండా ఊరికే జీవితాన్ని అలా గడిపేసి వెళ్ళిపోతున్నాం. యాత్ర ముగించుకొని అలా కాదు. ప్రయత్నం చేయాలి. కనీసం వినడానికి ప్రయత్నం చేయండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తే సంక్షిప్తంగా సారూపంలో కూడా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. సంక్షిప్తం కూడా తెలుసుకోవచ్చు సారంగా. శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరూ కూడా ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారికి, గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధువులారు మీ అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శుభం. ఓం ఓం ఓం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం చెప్పండి, తర్వాత ప్రశ్నలు, సందేహాలు.